Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Now is my birthday. రేపు నా బర్త్డే. మా పాప మేము మా పాప మా మమ్మీ నాకు డాడీ నాకు కేక్ కట్ చేస్తారు. ఎట్లా బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పు. బాయ్ చెప్పరా. బాయ్ ఫ్రెండ్స్. హ్యాపీ బర్త్డే మిట్టు. థ్యాంక్ యూ మమ్మీ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మా పాప బర్త్డే. చాలామంది విషెస్ అయితే చెప్పారు. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇక్కడ మార్నింగ్ ఇంకా స్కూల్ ఉన్నింది. October 4th పాప బర్త్డే. సో స్కూల్ అయితే ఉన్నింది, లాస్ట్ ఎగ్జామ్ అన్నమాట. ఇంకా అందుకోసం ఇక్కడైతే రెడీ అయిపోయి దేవుడికి పూజ అయితే చేసేసుకునింది. ఇక్కడ నేను టిఫిన్కి పొంగనాలు అయితే చేశాను. ఇంకా అందరం కూర్చొని ఫాస్ట్గా అయితే ఇంకా తినేస్తూ ఉన్నాము. ఎందుకంటే స్కూల్ టైం అనేది అయిపోతుంది పాపకి. ఇంకా అందుకనేసి ఇంకా హెడ్ బాత్ అవంతా చేసేసరికి టైం అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తూ ఇంకా పాపను కూడా అట్లాగే స్కూల్లో అయితే డ్రాప్ చేశాడు. అన్నీ మ్యాచింగ్ అయిపోయాయి. పింక్ బ్యాగ్, పింక్ డ్రెస్ అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. ఇంకా అందరికీ లాస్ట్ డే కదా పిల్లలకు కూడా ఈరోజు. ఇంకా అక్కడికే తీసుకెళ్లారు. స్కూల్ దగ్గర నుంచి అక్క వాళ్ళ ఇల్లు కొంచెం దగ్గర అనమాట. సో అందుకని అక్క అయితే ఇంటికి తీసుకెళ్లారు. ఇంకా అక్కడ వాళ్ళు హోంవర్క్స్ అవి ఇవి రాసుకుంటూ ఉన్నారు. ఇంకా రాసుకున్న తర్వాత కాసేపు ఆడుకొని ఇంకా ఫ్రెష్ అయ్యి ఈవినింగ్గా అయితే ఇక్కడికి వచ్చారు. సో ఇంకా నాకు బాగాలేదు నాన్న, ఏం చేయను డెకరేషన్, బర్త్డే ఏం వద్దు అంటే చేయాల్సిందేను అనింది. అంటే చిన్నపిల్లలకి వాళ్ళకి బర్త్డేస్ అంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది కదా. లాస్ట్ ఇయర్ బర్త్డే అయితే చాలా గ్రాండ్గా చేసాము. ఈ ఇయర్ కూడా కొంచెం సింపుల్గా అయితే చేశాను. ఇక్కడ చూడండి ఈవినింగ్ రెడీ చేసి వచ్చారు. పాప అయితే ఇక్కడికి వచ్చినాక ఫ్రెష్ అయింది. ఇంకా వాళ్ళిద్దరు వచ్చేసి అక్క పిల్లలు. ఇంకా వాళ్ళు ఇంటికి వచ్చేసారు. ఇంకా నేనైతే పాలు అవి కాంచాను, అక్కే కాంచారు. ఇక్కడ చాకోస్ అవి వేసుకొని పాలైతే తాగుతూ ఉన్నారు. ఇంట్లో అందరూ ఉంటే చాలా బాగుంటుంది కదా. రోజు ఒక్కటే ఉంటుంది. చిన్న పాప సైలెంట్ కదా, ఇంకా ఎవరైనా వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. అందుకని అక్క పిల్లలకు కూడా లీవులు కదా, సో అందుకని తీసుకొని వచ్చింది. ఇక్కడ నేను వచ్చేసి ఇంకా చిన్న పాపనైతే నిద్రపిచ్చేసి వంట అయితే రెడీ చేస్తున్నాను. సింపుల్గా ఏం చేయడం లేదు. ఒక చికెన్ ఫ్రై, ఇంకా వచ్చేసి కుష్కా రైస్ చేస్తున్నాను. ఇంకా రైతా, అంతే. ఇంకా ఎక్కువ అయితే ఏం చేయడం లేదు. ఇక్కడ వచ్చేసి ఇంకా ఫాస్ట్గా కటింగ్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మా అక్క ఈరోజు నాన్ వెజ్ తినదు. సో ఇంకా అందుకని మా అక్క కోసం రైతా చేశాను. ఇంకా మా బాబాయ్ కూడా తినరు నాన్ వెజ్. సో వాళ్ళిద్దరికి రైతా చేసి ఇంకా పిల్లలకి నాకు మా హస్బెండ్కి చికెన్ ఫ్రై అయితే చేశాను. ఇంకా ఇక్కడ చికెన్ కోసం అయితే నేను రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా తర్వాత అంటే మళ్ళీ కలిపేస్తే వాళ్ళు తినరు కదా, సో అందుకని సపరేట్గా క్లీనింగ్ అంతా కూడా కటింగ్ అంతా కూడా చేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ చికెన్ చేసేసి పక్కన పెట్టేసి ఆ తర్వాత ఇంకా రైస్ మిగతా రైతా అవి చేద్దామనేసి చేస్తున్నాను. ఇక్కడ నా ప్రాసెస్ అయిపోయింది. ఇంకా నా వెజిటేరియన్ కోసం మా అక్క అయితే ఇక్కడ కట్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇలాగా కుకింగ్ అనేది జరుగుతూ ఉంది. అంటే మోస్ట్లీ నేనే కుక్ చేస్తాను. అక్కకి అంతగా రాదనమాట. అంటే పిల్లలకి కూడా నేను చేస్తేనే ఇష్టము. సో ఇంకా అందుకనేసి ఇక్కడ చూడండి ఇలాగా చికెన్ ఫ్రై అయితే చేశాను. నేను చేస్తున్నప్పుడు ఇంకా పాప ఏడుస్తూ అట్లా ఉంటే అక్క అయితే ఎత్తుకున్నారు. ఇంకా అలాగా డెకరేషన్ సింపుల్గా చేసేసి ఈ కేక్ కూడా చిన్నదే తెప్పించాను, ఇంకా పిల్లలకి కోల్డ్ అయిపోతుంది అనేసి. ఇక్కడ సింపుల్గా ఈ విధంగా అయితే డెకరేషన్ చేశాను. చిన్న స్టడీ టేబుల్లోనే కేక్ కూడా పెట్టుకునింది. సో ఇక్కడ సింపుల్గా సెలబ్రేషన్స్ ఇలాగైతే జరుగుతున్నాయి. పాప అయితే నిద్రపోతుంది. సో ఇంకా అందుకని అయితే తీసుకురాలేదు.
ఇంకా మేము మాత్రమే ఉన్నాము. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అవి పేపర్స్ అవి ఉంటాయి కదా బ్లాస్ట్ చేసేవి, అవైతే బ్లాస్ట్ చేసేసి కేక్ అంతా కూడా ఖరాబ్ చేసేసినాడు. చాలా లైట్గా అట్లాగా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, చిన్నపిల్లలకి బర్త్డే అంటే ఎంత ఇష్టంగా ఉంటుందో కదా, పెద్ద అయిన తర్వాత కూడా అంతగా ఉండదు, చిన్నప్పుడే. సో ఈ విధంగా సింపుల్గా అయితే ఈ ఇయర్ బర్త్డే అనేది జరిగింది. ఇప్పుడు పాపకి 5 years కంప్లీట్ అయిపోయి 6th year అయితే వచ్చింది. అప్పుడే 5 years కంప్లీట్ అయిపోయాయా అనిపిస్తుంది, అంత పెద్ద పిల్ల అయిపోయింది. పుట్టినప్పుడు చాలా చాలా చిన్నగా ఉండింది, అంటే వెయిట్ 2.4 ఉండింది, అంటే చాలా సన్నగా ఉండింది. ఇప్పుడు అంతా హైట్గా వచ్చేసి ఇప్పుడే పుట్టినట్టుంది, అప్పుడే ఇంత పెద్ద పాప అయిపోయిందా అనిపిస్తుంది. అక్కడ చూడండి, ఇంకా అదంతా కొట్టాడు కదా, సో ఇల్లంతా ఖరాబ్ అయిపోయింది. సో అదంతా క్లీన్ చేసుకొని ఇక్కడ ఫైనల్గా ఇంకా అందరం కూర్చొని అయితే భోజనం చేస్తున్నాము. వెజిటేరియన్స్ ముందు తినేసినారు, నాన్ వెజిటేరియన్స్ తర్వాత తింటున్నాము. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye guys. Keep supporting. Thank you.